నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేడ్మెట్. మనం ఈరోజు ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి, ఆ ఒవేరియన్ రిజర్వ్ని ఎలా టెస్ట్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాము. యూజువల్గా ఆడవారిలో అండాశయాలు అనేవి గర్భసంచికి ఇరుపక్కల 2 ఉంటాయండి. ఈ అండాశయంలో అండాలు అనేవి స్టోర్ అయి ఉంటాయి. అండాల సంఖ్య అనేది డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్గా ఉంటుందండి. ఒకవేళ పుట్టుక కంటే ముందు అంటే 20 వీక్స్ ప్రెగ్నెన్సీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి అండాల సంఖ్య అనేది 6 నుంచి 7 మిలియన్ల వరకు ఉంటుంది. పుట్టుకతో వాటి సంఖ్య అనేది 1 to 2 మిలియన్కి పడిపోతుంది. అండ్ ప్యూబర్టీ టైంలో అంటే వారికి మెనార్కి స్టార్ట్ అయ్యే ముందు యూజువల్గా 3 to 4 lakhs అనేవి ఉంటాయి. తర్వాత ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎగ్స్ అనేవి యూజ్ అవ్వకుంటూ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా డిక్రీజ్ అయినప్పుడు వారికి మెనోపాజ్ రావడం అనేది జరుగుతుంది. యావరేజ్గా మన ఇండియన్ ఉమెన్కి మెనోపాజ్ అనేది 40 to 60 years వరకు తీసుకుంటాము. కానీ ఇది అందరికీ ఫిక్స్డ్గా ఉండదు, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. అండ్ అండాల సంఖ్య అనేది 30 years తర్వాత తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ 35 years తర్వాత ఈ తగ్గిపోవడం అనేది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ 40 years తర్వాత ఇంకా డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటాయండి. అండ్ పూర్తిగా తగ్గినప్పుడు మెనోపాజ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇది అందరికీ ఇలానే ఫిక్స్డ్గా ఉండదు. కొద్దిమందికి ఎర్లీగా కూడా ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎలాంటి కండిషన్లో అంటే లైక్ ఎక్స్ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, అండ్ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ, అంటే ఏదైనా క్యాన్సర్ కోసము కీమోథెరపీ కానీ రేడియేషన్ తీసుకున్నప్పుడు కూడా ఈ రిజర్వ్ అనేది తగ్గిపోవడం చూస్తూ ఉంటాము. అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా, ఓవేరియన్ సర్జరీస్ ఏమన్నా అయినా, అంటే ఏదైనా కండిషన్ వల్ల ఓవరీ తీయాల్సి వచ్చినప్పుడు, అండ్ ఓవరీ చుట్టుపక్కల ఏదైనా సర్జరీ వల్ల ఆ అండాశయానికి డ్యామేజ్ అయినప్పుడు, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనం స్మోకింగ్ కానీ టొబాకో వలన కూడా ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది యూజువల్గా ఓవేరియన్ రిజర్వ్ని తగ్గించదు, కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఓవులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఓవేరియన్ రిజర్వ్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొన్ని కండిషన్స్లో తగ్గిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఉమెన్ ఫర్టిలిటీ కోసం అంటే పిల్లలు అవ్వట్లేదని మనకు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవాల్యుయేషన్లో వాళ్ళకి అండాల సంఖ్య ఎంత ఉంది, వారు ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వారికి అండాల సంఖ్య ఎలా ఉంది అనేది ఫస్ట్ చూస్తామండి. దాన్ని బట్టి వారికి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాల సంఖ్య అనేది ఫస్ట్ క్లినికల్ మార్కర్ అనేది మనం ఏజ్ ప్రకారంగా తీసుకుంటాము. ఏజ్ పెరిగే కొద్దీ అండాల సంఖ్య కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. అండ్ అలానే మనం అల్ట్రాసౌండ్ ద్వారా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత చేసే మనం అల్ట్రాసౌండ్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము. అంటే యాంట్రల్ ఫాలికల్స్ అనేవి ఎన్ని ఉన్నవి ఇరుపక్కల అండాశయాలల్లో ఎంత సంఖ్య ఉంది అనే దానిపైన, అండ్ వాటి యొక్క బ్లడ్ ఫ్లో పైన, వాల్యూమ్ పైన మనము వారి యొక్క రిజర్వ్ అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అలాగే వీటితో పాటు హార్మోనల్ టెస్ట్ కూడా ఉంటాయండి. FSH, E2 కానీ అండ్ AMH టెస్ట్, వీటి ద్వారా కూడా మనము ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ మార్కర్స్ ద్వారా వారికి ఓవేరియన్ రిజర్వ్ అనేది మనము డిసైడ్ అయిన తర్వాత ఆ ఓవేరియన్ రిజర్వ్ని బట్టి వారికి ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా కుదురుతుంది. ఒకవేళ ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉంది అనుకోండి, వారికి ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా మనం సజెస్ట్ చేస్తాము. అండ్ కొంతమందికి PCOS కేసెస్లలో హైపర్ రెస్పాన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంజెక్షన్ డోసేజ్ కానీ డ్రగ్స్ కానీ చూసుకుంటూ పెట్టడం జరుగుతుంది. సో ఒక ఉమెన్కి ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ప్రకారంగా వారికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏమి ఇవ్వాలి, అండ్ పేషెంట్కి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఓవేరియన్ రిజర్వ్ కోసం చేసే టెస్ట్లలో ఫస్ట్ టెస్ట్ AMH అండి. ఈ AMH గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.